శ్రీకాకుళంలో స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఎంపీ గారా మోహన్ నాయుడును శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థి గుండు శంకర్ను అఖండ మెజారిటీతో గెలిపించమని పిలుపునిచ్చారు. జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సైకో జగన్ పాలనను అంతమొదించడానికి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఏర్పాటు చేయడం జరిగిందని, కావున జరగనున్న ఎన్నికలలో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరారు. అభ్యర్థులు గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం గెలవాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలన్న ఆలోచన ఒకే మాట చెప్తున్నా. 14 ఏళ్ళు చూశారు. నాదొక బ్రాండ్, ఒక చరిత్ర. ఈరోజు ఆమె ఇస్తున్నా 14 ఏళ్లలో ఎన్ని పనులు చేశారో దానికంటే రెట్టింపు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది. అదే సమయంలో అడుగుతున్నా, మీలో కూడా ఒక చైతన్యం వచ్చి ఈ రోజు నుంచి ఏ ఇంట్లో జరిగినా, ఏ బస్ స్టాండ్లో జరిగినా, ఏ టీ స్టాల్లో మాట్లాడినా ఎందుకు ఈ మార్పు, రాకపోతే ఏమవుతాం అనే ఆలోచన నేను చేయాలి. ఈరోజు ఒకసారి నాకే భయం వేస్తుంది. ఏంటంటే మీరు చేసే అఘాయిత్యాలు మేము ఏం చేస్తా ఉంటే మాలాంటి నాయకులే మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నాం అంటే, నిన్న ఒక అమ్మాయిని చూశాను, కోవూరి లక్ష్మి. ఆ లక్ష్మి అనే అమ్మాయి, ఆ ఫోటో మీరు చూస్తే ఎంత మీకు ఎగురుబాటు వస్తుందంటే, ఆడవాళ్ళకు జరిగే అన్యాయాలపైన, అరాచకాలపైన భరించలేక ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర పేరు కట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది. ఆవిడ ఒకటే మాట అనింది, నా ఏలు పోతే పర్వాలేదు, నా ఆడబిడ్డలను కాపాడండి, లేకపోతే రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలు నాశనం అయిపోతారని ఆ అమ్మాయి బాధపడితే, ఆ అమ్మాయిని కూడా ధిక్కరించే విధంగా ఈ దుర్మార్గ పేటీఎం బ్యాచ్ ట్రోలింగ్ చేసే పరిస్థితి వచ్చారంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ గుర్తుపెట్టుకోవాలి. నా దగ్గరకు ఎంతో మంది కళ్ళని పెట్టుకున్నారు. నిన్నే నేను చూశాను, ఒక నియోజకవర్గంలో నేను చూస్తే చాలా దుర్మార్గంగా